దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో పాట ఇచ్చాడా, ఆ పాటకు నువ్వు న్యాయం చేయాలి, పాటలు పాడి. దేవుడు నీకు వాక్యం చెప్పే ఒక గొప్ప తలంతు నీకు ఇచ్చాడా, ఆ వాక్యం ద్వారా అనేక ఆత్మలను రక్షించాలి, దాన్ని కాపాడాలి. లేదు సంఘంలో నువ్వు పరిచర్య చేసేదని ఉందా, ఆ పరిచర్య నువ్వు జాగ్రత్త చేసి కాపాడాలి. లేదు సమాధానపరిచే ఒక తలంతు నీకు ఇచ్చాడా, ఆ సమాధానపరిచే తలంతును నువ్వు కాపాడాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలంతు ఇస్తాడు. అది ఎందుకు ఇచ్చాడా అంటే మనల్ని నమ్మే దేవుడు ఇచ్చింది ఆ తలంతు. ఆ తలంతు నువ్వేం చేయాలి, మరణవంత వరకు నువ్వు కాపాడాలి, దాన్ని మరణవంత వరకు నువ్వు కాపాడాలి. అదే దావీదు గారు చెబుతున్నాడు సొలొమోను గారితో. దేవుడు నీకు అప్పగిచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే కాపాడాలి. తండ్రి ఎప్పుడు దాకా కాపాడాలి అంటే మరణవంతుకు కాపాడాలయ్యా. దేవుడు నాకైతే ఇచ్చాడు, అది నేను ఎంతవరకు కాపాడుకుంటా వచ్చానంటే నా మరణవంత వరకు కాపాడుకుంటూ వచ్చిన నా బాధ్యత అయిపోద్ది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది నువ్వేం చేయాలి, నువ్వు కాపాడుకుంటావు రావాలి. ఎప్పటి వరకు నువ్వు కూడా అంటే ఇదిగో నువ్వు కూడా మరణించేంత వరకు దాన్ని కాపాడాలి. అంటే దేవుడు ఏ స్టాండ్ మీదైతే మనల్ని నిలబెట్టాడో, దేవుడు ఏ స్టాండ్ మీదైతే మనల్ని నిలబెట్టుకున్నాడో అదే స్టాండ్ మీద మనం చనిపోయేంత వరకు ఉండాలి. అంతే, చనిపోయేంత వరకు ఉండాలి. కుటుంబంలో బాధలు వచ్చినాయని దాన్ని విడిచిపెట్టడం, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయని దాన్ని విడిచిపెట్టడం, బయట వాళ్ళ దాకా ఇబ్బందులు వచ్చినాయని దాన్ని విడిచిపెట్టడం, మనం చేసుకున్నా కొన్ని మన మీదకి వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడం. అలా చేసావు అనుకో, నువ్వు కాపాడేవాడు కాదు కానీ పాడు చేసేవాడు.